Good morning, students. I am E. Yadagiri Reddy, Assistant Professor of Political Science, Nagarjuna Prabhutva Kalashala, Nalgonda. గత ప్రీవియస్ క్లాస్లో మనం పాశ్చాత్య రాజనీతి శాస్త్రం వెస్టర్న్ పొలిటికల్ థాట్లో భాగంగా రాజనీతి తత్వవేత్త అయినటువంటి జాన్ లాక్ గురించి, జాన్ లాక్ సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలని, అట్లాగే జాన్ లాక్ సంబంధించినటువంటి రాజనీతి భావాల్లో కొన్ని అంశాలను మనం గత క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. జాన్ లాక్ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి గొప్ప రాజనీతి తత్వవేత్త, ఉదారవాది, పాత సాంప్రదాయాలకి అట్లాగే ఆధునిక కాలానికి మధ్య ఒక వారధి లాంటి వాడు. అనుభవవాదం, రాజ్యాంగవాదం, ఉదారవాదం లాంటి గొప్ప రాజనీతి భావాలను చెప్పినటువంటి గొప్ప తత్వవేత్త జాన్ లాక్. జాన్ లాక్ సంబంధించినటువంటి జీవితకాలం 1632-1704. జాన్ లాక్ సంబంధించినటువంటి పరిచయం గురించి, జాన్ లాక్ సంబంధించినటువంటి జీవిత విశేషాలను, జాన్ లాక్ సంబంధించినటువంటి రచనలను గురించి, సమకాలీనమైనటువంటి పరిస్థితులు, ఆయన మీద చూపినటువంటి ప్రభావాలు ఏవైతున్నాయో వాటిని గురించి, అట్లాగే మానవ స్వభావాన్ని గురించి, హ్యూమన్ నేచర్ అంటే మానవ స్వభావాన్ని గురించి హాబ్స్ ఏవైతే అభిప్రాయాలు కలిగి ఉన్నాడో ఆ అభిప్రాయాలను గురించి మనం గత క్లాస్లో డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. అట్లాగే ప్రాకృతిక వ్యవస్థ, స్టేట్ ఆఫ్ నేచర్, ప్రీ స్టేట్ సొసైటీ ఆర్ స్టేట్ ఆఫ్ నేచర్, ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఏ విధంగా ఉన్నాడు, మానవునికి సంబంధించినటువంటి స్వభావం ఏ విధంగా ఉంది, మానవ స్వభావాన్ని గురించి చాలా గొప్పగా జాన్ లాక్ చెప్పడం జరిగింది. థామస్ హాబ్స్ ఏదైతే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో మానవ స్వభావం గురించి, దానికి పూర్తి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా థామస్ హాబ్స్ ఏమో మానవుణ్ణి స్వార్థపరుడు, మూర్ఖుడు, ఒంటరివాడు, దుర్బలమైన జీవితం ప్రాకృతిక వ్యవస్థలో ఉంది అని చెప్పి థామస్ హాబ్స్ వివరిస్తే, దానికి భిన్నంగా జాన్ లాక్ ప్రాకృతిక వ్యవస్థలో హక్కులున్నాయి, సహజ హక్కుల గురించి, ప్రాకృతిక వ్యవస్థలో శాంతియుత జీవనాన్ని మానవుడు కోరుకున్నాడు, సంఘజీవిగా జీవించాడు అని చెప్పి అరిస్టాటిల్ చెప్పినటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని సమర్థించాడు. మానవుడు శాంతియుతమైనటువంటి జీవితాన్ని అనుభవించాడని, అట్లాగే ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని రకాలైన పరిస్థితులు మానవుని ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు, ఎప్పుడైతే మనిషిలో స్వార్థం మొదలైందో ఆ స్వార్థం అనేది క్రమంగా మనిషిలో పెరిగి ఆ స్వార్థం కారణంగా పోటీ ఎక్కువైపోయి, ఆ పోటీ కారణంగా కొన్ని సమస్యలు వచ్చి, ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఏదైనా ఒక వ్యవస్థ ఉంటే బాగుండు, ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే ఒక ఒప్పందం అనేది ఆలోచన రావడం జరిగింది. ఆ విధంగా ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి మానవుని యొక్క స్వభావాన్ని గురించి, అట్లాగే ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి జాన్ లాక్ చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్గా మనకి వివరించి చెప్పడం జరిగింది. ఆ విధంగా సహజ హక్కుల్ని అనుభవిస్తూ ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుతున్నటువంటి మానవునికి ఎప్పుడైతే స్వార్థం పెరిగిందో, ఆస్తి అనేటువంటిది ఎప్పుడైతే ఆకాంక్ష మొదలైందో, స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో, పోటీ పెరిగి ఆ పోటీ కారణంగా కొన్ని సమస్యలు ఏర్పడి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యవస్థ అవసరమైంది. ఆ వ్యవస్థ కోసం పుట్టినటువంటి ఆలోచనే ఒక సామాజిక ఒడంబడిక లేదా సామాజిక ఒప్పందం, సోషల్ కాంట్రాక్ట్. అయితే సహజ హక్కుల గురించి కూడా చెప్పినటువంటి గొప్ప తత్వవేత్త జాన్ లాక్. నేచురల్ రైట్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి జాన్ లాక్. సహజ హక్కులను గురించి చాలా ఉన్నతంగా చెప్పడం జరిగింది. ప్రాకృతిక వ్యవస్థలో వ్యక్తులకు సహజంగా కొన్ని హక్కులు లభిస్తాయని,
సహజ హక్కుల సిద్ధాంతం పేర్కొంటుంది. నేచురల్ రైట్స్, సహజ హక్కులు అంటే అవి రాజ్యం ద్వారా కానీ లేదా ప్రభుత్వం ద్వారా కానీ ఇవ్వబడవు. మానవుడు సహజంగానే పుట్టుక ద్వారానే తెచ్చుకునేటువంటి హక్కులని సహజ హక్కులు అంటాం. కాబట్టి ఈ సహజ హక్కులని రాజ్యం ఏర్పడిన తర్వాత, ఒప్పందం ద్వారా సమాజం రాజ్యం ఏర్పడిన తర్వాత కూడా సహజ హక్కులు అనేవి ఉంటాయి. వాటిని రద్దు చేయలేవు ప్రభుత్వాలు అని చెప్పి జాన్లాక్ అభిప్రాయపడడం జరిగింది. ఆ విధంగా సహజ హక్కులని ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి మానవుడు అనుభవించాడు. మానవుని యొక్క అభ్యున్నతికి సహజ హక్కులు తోడ్పడ్డాయి, మానవుని యొక్క అభివృద్ధికి సహజ హక్కులు తోడ్పడ్డాయి అనేటువంటి అభిప్రాయాలను జాన్లాక్ మనకి చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. మరి జాన్లాక్ చెప్పినటువంటి సహజ హక్కులు వేటిని సహజ హక్కులు అన్నాడు? ప్రధానంగా 3 రకాల హక్కులని ఆయన సహజ హక్కులు అని చెప్పి వివరించడం జరిగింది. వాటిల్లో మొదటిది రైట్ టు లివ్ అంటే జీవించే హక్కు, రెండవది స్వేచ్ఛ హక్కు, మూడవది ఆస్తి హక్కు. ఒకటి జీవించే హక్కు, రెండవది స్వేచ్ఛ హక్కు, మూడవది ఆస్తి హక్కు. రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ప్రాపర్టీ. ఈ 3 హక్కులు ఏవైతున్నాయో ఈ 3 హక్కులని సహజ హక్కులు అని చెప్పి మనకి జాన్లాక్ వివరించడం జరిగింది. ఈ 3 హక్కులను కూడా మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో అనుభవించడం జరిగింది. ఈ హక్కులు అనేవి మానవుని యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి బాగా ఉపయోగపడ్డాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లాక్ ఉద్దేశంలో ప్రాకృతిక వ్యవస్థలో ఈ హక్కులు భౌతిక, నైతిక అభ్యుదయానికి తోడ్పడేవిగా ఉన్నాయని లాక్ వీటికి సహజ హక్కులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సహజ హక్కుల పరిరక్షణకు నిర్దిష్ట రాజకీయ వ్యవస్థ అవసరం. మరి ఈ రకమైనటువంటి హక్కులను మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ హక్కులను కాపాడడానికి ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థ అనేది అవసరం. సామాజిక ఒడంబడిక ద్వారా ఆ వ్యవస్థ ఏర్పడుతుంది. సామాజిక ఒడంబడిక ద్వారా ఆ వ్యవస్థ ఏర్పడి ఆ వ్యవస్థ ద్వారా మానవుని యొక్క హక్కులు అనేవి కాపాడబడతాయి. అందుకోసం సామాజిక ఒడంబడిక తర్వాత రాజ్యం కూడా ఈ హక్కులను హరించలేదు. సామాజిక ఒడంబడిక చేసుకొని ఒప్పందం ద్వారా ఒక రాజ్యం ఏర్పడి, ప్రభుత్వం ఏర్పడి ఆ రాజ్యం కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క సహజ హక్కులని హరించలేదు, వీటిని రద్దు చేయలేదు. ఇవి ఎప్పటికీ మానవునికి ఉండాలని ఉంటాయని, ఈ కారణాల వల్లనే ఆయన పరిమిత ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారాలు ఉండడాన్ని వ్యతిరేకించాడు అనేటువంటి అర్థం మనం ఇక్కడ తీసుకోవాలి. అందుకోసం ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు ఉండాలి, నిరపేక్ష రాజరికాన్ని చెప్పినటువంటి థామస్ హాబ్స్ యొక్క సిద్ధాంతానికి భిన్నంగా ఇక్కడ జాన్లాక్ పరిమిత ప్రభుత్వం అంటే హక్కులను ప్రభుత్వం, సహజ హక్కులను ప్రభుత్వం హరించలేదు, వాటిని తొలగించలేదు అని చెప్పడం ద్వారా ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలని తగ్గించేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉండాలి. అందుకోసమే పరిమిత ప్రభుత్వం అనేటువంటి ఒక గొప్ప భావనని, లిమిటెడ్ గవర్నమెంట్ అంటే పరిమిత ప్రభుత్వం అనేటువంటి ఒక గొప్ప భావనని చెప్పినటువంటి తత్వవేత్త మనకి జాన్లాక్. ఆ విధంగా సహజ హక్కులను గురించి, అట్లాగే పరిమిత ప్రభుత్వం గురించి, అట్లాగే రాజకీయ సార్వభౌమాధికారం గురించి, ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ అన్నింటి గురించి కూడా చెప్పినటువంటి తత్వవేత్త మనకి జాన్లాక్. అయితే మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏ విధంగా ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు మానవుని ముందుకు నడిపించాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకోవాలంటే ఒక రాజకీయ వ్యవస్థ యొక్క అవసరం ఏర్పడింది. మరి సహజ హక్కులను కాపాడడానికి, మానవునికి ఉన్నటువంటి ఇతర రకాల హక్కులను కాపాడడానికి మరి ఒక వ్యవస్థ అనేది, నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ అనేది అవసరం. కాబట్టి అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికే మానవుడు ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే సామాజిక ఒప్పందం లేదా సామాజిక ఒడంబడిక లేదా సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి పేర్లతో, వివిధ రకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. ప్రాకృతిక వ్యవస్థలోని లోపాలను, అసౌకర్యాలను తొలగించుకొనుటకు మానవులు సామాజిక ఒడంబడికను కుదుర్చుకున్నారు.
ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలని తొలగించుకోవడానికి మానవుడు ఒక ఒప్పందాన్ని లేదా ఒక ఒడంబడికను చేసుకున్నాడు అనేది ఇక్కడ సామాజిక ఒప్పందం లేదా సామాజిక ఒడంబడిక. ఈ ఒడంబడిక చేసుకోవడం ద్వారా రాజ్యం ఏర్పడింది అనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అట్లా మరి ఈ ఒడంబడిక అనేది ఎట్లా జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, దీంట్లో ఎవరు భాగస్వాములు అనే విషయాలకు సంబంధించి ఆయన చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జాన్ లాక్ సామాజిక ఒడంబడికను 2 భాగాలుగా విభజించాడు. థామస్ హాబ్స్ విషయంలో మనం చూసాం. హాబ్స్ సామాజిక ఒడంబడిక ఒకటే ఒడంబడిక జరుగుతుంది, ఒకటే ఒడంబడిక ప్రకారం సమాజం ఏర్పడుతుంది, ప్రభుత్వం ఏర్పడుతుంది. సమాజానికి లేదా రాజ్యానికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య ఆయన తేడాని వ్యత్యాసాన్ని చూపలేదు. ఇక్కడ జాన్ లాక్ విషయానికి వస్తే ఇక్కడ 2 ఒడంబడికలు జరిగాయి, 2 ఒప్పందాలు జరిగాయి. ప్రాకృతిక వ్యవస్థలోని లోపాలను అసౌకర్యాలను తొలగించడానికి మానవులు సామాజిక ఒడంబడికను కుదుర్చుకున్నారు. జాన్ లాక్ సామాజిక ఒడంబడికను 2 భాగాలుగా విభజించాడు. 2 భాగాలు అంటే 2 ఒప్పందాలు ఇక్కడ ఉన్నాయని అర్థం. ఏంటి అవి? నెంబర్ 1 సాంఘిక ఒడంబడిక. సాంఘిక ఒడంబడిక దీని ద్వారా వ్యక్తులు నాగరిక సంఘాన్ని లేదా సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మొదటిది సాంఘిక ఒడంబడిక, రెండోది ప్రభుత్వ ఒడంబడిక. 2 ఒప్పందాలు, 2 ఒడంబడికలు జరుగుతున్నాయి ఇక్కడ. మొదటిది సాంఘిక ఒడంబడిక. దీని ద్వారా ఒక సమాజం ఏర్పడుతుంది, ఒక సమాజం ఆవిర్భవిస్తుంది. ఇది ప్రజల మధ్య జరిగింది. ఈ సాంఘిక ఒడంబడిక ద్వారా ఒక సంఘం, ఒక సమాజం, మానవ సమాజం అనేది రూపొందుతుంది. అక్కడ ఇది ఎవరి మధ్య జరిగిందంటే ప్రజల మధ్య జరిగింది. ఇక్కడ దీనికి ప్రభుత్వంతో లేదా ఇతరులతో సంబంధం లేదు. ప్రజల మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని సాంఘిక ఒప్పందం అని జాన్ లాక్ చెప్పారు. దీని ద్వారా పౌర సమాజం ఏర్పడింది. ఒక పౌర సమాజం అనేది, ఒక వ్యవస్థీకృతమైన పౌర సమాజం అనేది ఈ యొక్క మొదటి ఒప్పందం సాంఘిక ఒప్పందం ద్వారా ఏర్పడుతుంది. రెండవది ప్రభుత్వ ఒడంబడిక. ఈ ప్రభుత్వ ఒడంబడిక ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఒప్పందం పౌర సమాజానికి సార్వభౌమునికి మధ్య జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఒడంబడిక పౌర సమాజం మొదటి ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటి ఏదైతే పౌర సమాజం ఏదైతే ఉందో ఆ పౌర సమాజానికి ఈ యొక్క సార్వభౌమునికి, ఎవరైతే ఎన్నిక కాబడేటువంటి వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయం ఏదైతే ఉందో ఆ సముదాయానికి, అక్కడ ఉన్నటువంటి పౌర సమాజానికి మధ్య ఈ ఒప్పందం జరుగుతుంది. ప్రభుత్వ ఒడంబడిక సాంఘిక ఒడంబడికకు లోబడి క్రింది షరతులకు అనుగుణంగా కొనసాగుతుంది. పౌర సమాజానికి సార్వభౌమునికి మధ్య జరిగేటువంటి ఒడంబడికని ప్రభుత్వ ఒడంబడిక అన్నాడు. ఈ ప్రభుత్వ ఒడంబడిక అనేది మొదటి సాంఘిక ఒడంబడికకి, సామాజిక ఒడంబడికకి లోబడి వ్యవహరించాలి, లోబడి ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రజలకి అధికారం ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వ అధికారాలు పరిమితం అనేటువంటి అంశాన్ని ఇక్కడ జాన్ లాక్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసం మరి ఈ ప్రభుత్వ ఒడంబడిక అనేది ఏం షరతులకు లోబడి పనిచేయాలి? సాంఘిక ఒడంబడికకు లోబడి మనం చెప్పుకున్నటువంటి షరతులు ఏవైతున్నాయో, ఈ కండిషన్స్ ఏవైతున్నాయో ఈ కండిషన్స్ ఫాలో అవుతూ పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా సార్వభౌముని మీద ఉంది. ఏంటిది అది? ప్రభుత్వం ప్రజల ధన మాన ప్రాణ రక్షణ హక్కులను కాపాడాలి. ప్రభుత్వ ఒడంబడిక ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలకు సంబంధించినటువంటి
ధన మాన ప్రాణ రక్షణ హక్కులను కాపాడాలి. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను కానీ, ప్రజల యొక్క ధనాన్ని కానీ, ప్రజల యొక్క మానాన్ని కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను ఏవైతే ఉన్నాయో వీటన్నింటి ప్రాణరక్షణ హక్కు ఏవైతుందో ప్రజలు కలిగి ఉన్నటువంటి హక్కులన్నింటినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రెండవది, నిష్పక్షపాతమైనటువంటి న్యాయమూర్తులను నియమించి న్యాయపాలన సాగించాలి. రాజ్యంలో మంచి చెడులను నిర్ణయిస్తూ, న్యాయ అన్యాయాలను నిర్ణయిస్తూ, నిష్పక్షపాతమైనటువంటి, పక్షపాతం లేనటువంటి, ఎవరైతే నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ, అలాంటి నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తులని న్యాయమూర్తులుగా నియమించి రాజ్యంలో మంచి చెడులను నిర్ణయించాలి, తప్పొప్పులను నిర్ణయించాలి, తప్పు చేసినటువంటి వాడిని చట్టం ప్రకారం శిక్షించాలి. అంటే మొదటిదేమో ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని హక్కులను కాపాడాలి. రెండవది, నిష్పక్షమైన న్యాయమూర్తులను నియమించడం ద్వారా మంచి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి మంచి చెడులని న్యాయాలను నిర్ణయించాలి, న్యాయపాలనను కొనసాగించాలని. తర్వాత మూడవది, ప్రభుత్వ విధి కేవలం ప్రాణరక్షణ మాత్రమే కాదు, అది ప్రజల తగాదాలను పరిష్కరించి శాంతియుత జీవన వికాసానికి అనువైన పరిస్థితులను కల్పించాలి. కాబట్టి ప్రభుత్వ విధి కేవలం ప్రాణాన్ని కాపాడడానికి సరిపోదు, ప్రజలకు సంబంధించిన ఆస్తులని లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఇతర హక్కులను అన్నింటినీ కూడా కాపాడుతూనే అది ప్రజల మధ్య వచ్చేటువంటి విభేదాలు కానీ, వివాదాలు కానీ, సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా విచారించి వాటిని పరిష్కారం చేయాలి. ఇవన్నీ విచారించి పరిష్కారం చేయడం ద్వారా ప్రజలందరికీ కావాల్సినటువంటి ఒక శాంతియుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, అలాంటి జీవనానికి అవసరమైనటువంటి పరిస్థితులను కల్పించేటువంటి బాధ్యత రాజ్యం మీద ఉంది. శాంతియుత జీవితానికి అవసరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ రాజ్యం కల్పించాలి. ఈ పరిమితులకు లోబడి ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిమితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిమితులకు లోబడి ప్రభుత్వం అనేది పనిచేయాలి. కాబట్టి జాన్ లాక్ ప్రకారం సామాజిక ఒడంబడికలో 2 భాగాలు ఉన్నాయంటే 2 ఒడంబడికలు జరిగాయి. ఒకటి సాంఘిక ఒడంబడిక, రెండోది ప్రభుత్వ ఒడంబడిక. సాంఘిక ఒడంబడిక అనేది ప్రజలకు మధ్య జరుగుతుంది. ఈ ఒడంబడిక ద్వారా ఓన్లీ పౌర సమాజం మాత్రమే ఏర్పడుతుంది, వ్యక్తులందరూ కూడా సమిష్టిగా ఒక సంఘం లాగా ఏర్పడతారు. తర్వాత రెండవ ఒడంబడిక అనేది ముందు ఏర్పడ్డటువంటి ఏదైతే సాంఘిక ఒడంబడిక ద్వారా ఏర్పడ్డటువంటి సమాజం ఏదైతే ఉందో పౌర సమాజం, ఆ పౌర సమాజానికి అట్లాగే ప్రభుత్వానికి, అంటే ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం కానీ కొంతమందిని ఎన్నుకున్నట్లయితే అది ప్రభుత్వంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయాన్ని ప్రభుత్వంగా పిలుస్తాం. కాబట్టి ఈ సార్వభౌముడు, ఆయనకు అధికారం ఉంటుంది కాబట్టి ఆయన సార్వభౌముడు అంటున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారానికి, అంటే ఆ ప్రభుత్వానికి లేదా సార్వభౌముడికి లేదా వ్యక్తుల సముదాయానికి పౌర సమాజానికి మధ్య జరిగేటువంటి ఒప్పందాన్ని ఒడంబడికని ప్రభుత్వ ఒడంబడిక అంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వ ఒడంబడిక ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం ఉంటుంది, ప్రజల ద్వారా దాఖలు కాబట్టేటువంటి అధికారం. కాబట్టి రెండవ ఒడంబడిక ప్రభుత్వ ఒడంబడిక. దీని ద్వారా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అనేది లేదా ఈ ఒడంబడిక అనేది సాంఘిక ఒడంబడికకి లోబడి వ్యవహరించాలి, లోబడి ఉండాలి. అట్లాగే ప్రభుత్వ ఒడంబడిక కింది షరతులకు లోబడి అది పనిచేయాలనుకున్నాం. ఆ షరతులు ఏంటి? ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని, ప్రజలకు ఉన్నటువంటి ప్రాణరక్షణ హక్కుని, ఇట్లాంటి హక్కులన్నింటినీ కూడా కాపాడాలని. రెండవది, నిష్పక్షపాతమైనటువంటి న్యాయమూర్తులను నియమించి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యంలో లేదా సమాజంలో మంచి చెడులను నిర్ణయిస్తూ, తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తూ ఒక మంచి న్యాయపాలన అనేది కొనసాగించాలనేటువంటి ఒక షరతు. అట్లాగే ప్రభుత్వం కేవలం ప్రాణాన్ని కాపాడడం లేదు, ఈ విధులే కాకుండా ప్రజల మధ్య వచ్చేటువంటి వివాదాలు కానీ, సివిల్ కానీ, క్రిమినల్ ఇట్లాంటి వివాదాలన్నింటి కూడా పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలని. అట్లాగే ప్రజలకి శాంతియుత జీవితానికి అనువైనటువంటి పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలందరూ కూడా శాంతియుతమైనటువంటి సామరస్యమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి
అనుకూలమైనటువంటి పరిస్థితులని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ షరతులకు లోబడి ప్రభుత్వం పనిచేస్తుంది. తర్వాత పరిమిత ప్రభుత్వం, లిమిటెడ్ గవర్నమెంట్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకి లాక్ చెప్పడం జరిగిందని చెప్పుకున్నాం. లాక్ సిద్ధాంతాలు సమస్తం ప్రభుత్వం మీద పరిమితులను నిర్దేశిస్తుంది. ప్రభుత్వం మీద అనేక రకాల కండిషన్స్, అనేక రకాల పరిమితులను పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారాలను ఇవ్వలేదు జాన్ లాక్. ప్రభుత్వానికి తక్కువ అధికారాలను ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారాలు పరిమితంగా ఉండాలని, ప్రజలకి స్వేచ్ఛా హక్కులు ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాది, ఉదారవాది జాన్ లాక్. అట్లా లాక్ సిద్ధాంతాల సమస్తం ప్రభుత్వం మీద పరిమితులను నిర్దేశిస్తుంది. లాక్ ప్రభుత్వ యంత్రాంగం 4 చక్రాలు 40 బ్రేకులతో కొనసాగుతుంది. అద్భుతమైనటువంటి వ్యాఖ్యని లాక్ చెప్పడం జరిగింది. లాక్ ప్రభుత్వ యంత్రాంగం అనేది 4 చక్రాలు 4 ఉంటే 40 బ్రేకులు ఉన్నాయి. అంటే ఎన్ని కోణాల ద్వారా, ఎన్ని విధాలుగా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయొచ్చు అన్ని విధాలుగా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి ప్రజలకి సంపూర్ణమైన హక్కులు, స్వేచ్ఛ ఉండే విధంగా లాక్ తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. 4 చక్రాలు 40 బ్రేకులతో కొనసాగుతుందని, ప్రజా సంక్షేమం పేరుతో ప్రభుత్వం ఎటువంటి అధికారాన్నైనా చెలాయించడానికి లాక్ ఒప్పుకోలేదు. ప్రజా సంక్షేమం పేరుతో ప్రభుత్వం ఎలాంటి అధికారాన్నైనా ఉపయోగించడానికి లేదా ఎలాంటి అధికారాన్నైనా చెలాయించవచ్చు అనేటువంటి భావం ఏదైతే దాన్ని జాన్ లాక్ వ్యతిరేకించాడు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజా సమ్మతి మీద ఆధారపడి ప్రభుత్వం పనిచేయాలనేటువంటి సమ్మతి సిద్ధాంతం గురించి చెప్పాడు. ది థియరీ ఆఫ్ కాన్సెంట్, సమ్మతి సిద్ధాంతం గురించి అని చెప్పాడు. ప్రభుత్వం ప్రజా సమ్మతితో ఏర్పడుతుంది. ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు అది పతనమై ప్రజా విశ్వాసం చూరగొన్నటువంటి మరొక ప్రభుత్వం ఏర్పడుతుంది. శాసనసభ సర్వోన్నతమైనప్పటికీ దాని అధికారాలు నిరపేక్షం కాదు. అది ప్రజల ఆస్తులకు భంగం కలిగించే చట్టాలను చేయకూడదు. చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలని జాన్ లాక్ మనకు వివరించడం జరిగింది. ప్రభుత్వం అధికారం ఉంది కదా అని చెప్పి ఏది పడితే చేయడానికి అవకాశం లేదని, అందుకనే చాలా చక్కగా ప్రభుత్వానికి 4 చక్రాలు 40 బ్రేకులని ఆయన యొక్క ఒడంబడిక ఆ విధంగా ప్రభుత్వ యంత్రాంగం అనేది ఆ విధంగా కొనసాగుతుందని, ప్రభుత్వం ప్రజల సమ్మతితో ఏర్పడుతుంది కాబట్టి అది ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తే అది ప్రజా విశ్వాసాన్ని కోల్పోద్దని, ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వం పతనమవుతుంది. మళ్ళీ ప్రజా విశ్వాసం చూరగొన్నటువంటి ఇంకొక ప్రభుత్వం అనేది మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం అయినా సరే అది ప్రజా అభిప్రాయం ప్రకారం, పబ్లిక్ కాన్సెంట్, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం, ప్రజా సమ్మతి ప్రకారం ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు వ్యతిరేకించేటటువంటి చట్టాలను చేయకూడదు. చేసేటువంటి చట్టాలకి, చేసేటువంటి పనులకి ప్రజల యొక్క మద్దతు తప్పనిసరిగా ఉండాలి అని కోరుకున్నటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాది మనకి జాన్ లాక్. అట్లా శాసనసభ అనేది సర్వోన్నతమైనది అయినప్పటికీ శాసనసభకి చాలా ఉన్నతమైన అధికారాలు ఉన్నాయి. అది సర్వోన్నతమైనదే, కానీ దాని అధికారాలు నిరపేక్షమైనవి కావు. ఎవరు మనకి హాఫ్స్ ఏ విధంగా నిరపేక్షమైనటువంటి రాజరికానికి, నిరపేక్ష సార్వభౌమాధికారానికి ఏ విధంగా అయితే అవకాశం కల్పించాడో దాన్ని అభిప్రాయాన్ని పూర్తిగా జాన్ లాక్ వ్యతిరేకించాడు. వ్యతిరేకించి నిరపేక్షమైనటువంటి అధికారాలు ప్రభుత్వానికి ఉండడాన్ని వ్యతిరేకించాడు. దాని శాసనసభకు వ్యతిరేకించాడు. శాసనసభ అనేది సర్వోన్నతమైనదే, కానీ శాసనసభ అనేది ఇష్టానుసారంగా పనిచేయడానికి అవకాశం లేదు, దానికి ఆ అధికారాలు లేవు. అందుకనే దాని యొక్క నిరపేక్షమైన అధికారాలను ఆయన వ్యతిరేకించడం జరిగింది. అది ప్రజల ఆస్తులకు భంగం కలిగించేటువంటి చట్టాలను చేయకూడదు. ప్రజా సమ్మతితో ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైనటువంటి, ప్రజాయోగ్యమైనటువంటి
ప్రజా ప్రయోజనకరమైనటువంటి చట్టాలను మాత్రమే చేయాలి. ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలని, ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి చట్టాల నిర్ణయాలను చేయకూడదని, ఆ విధంగా పరిమిత ప్రభుత్వం అనేటువంటి భావనతో పాటు సమ్మతి సిద్ధాంతం అనేటువంటిది, ప్రజల కాన్సెంట్, ప్రజల సంబంధించినటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా మనకి జాన్ లాక్ చాలా స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది. తర్వాత రాజకీయ సార్వభౌమాధికారం. రాజకీయ సార్వభౌమాధికారం పరిమిత ప్రభుత్వంతో పాటు రాజకీయ సార్వభౌమాధికారం కంటే ముందు సమ్మతి సిద్ధాంతం, ది థియరీ ఆఫ్ కాన్సెంట్, ప్రజా అభిప్రాయం ప్రకారమే ప్రభుత్వం పనిచేయాలని చెప్పింది. కాబట్టి ప్రజలు మొదటి ఒడంబడిక ద్వారా సమాజాన్ని, రెండవ ఒడంబడిక ద్వారా షరతులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారని లాక్ పేర్కొన్నాడు. ఇట్టి ప్రభుత్వం ఆ ఒడంబడికలో భాగస్వామి, అది ఒడంబడికకు బద్ధమై ఉండాలి. ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒడంబడిక ద్వారా ఏర్పడింది కాబట్టి ఆ ఒడంబడికకి ప్రభుత్వం అనేది కట్టుబడి ఉండాలని, ప్రజలు విధించిన షరతుల మీద లేక ప్రజల సమ్మతి మీద ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. ప్రజల సమ్మతి వారిలోని మెజారిటీ ద్వారా వ్యక్తమవుతుంది. ఇట్టి మెజారిటీ ప్రజల హక్కులను ప్రభుత్వం కాపాడుతుంది. కాబట్టి అధిక సంఖ్యాకుల సమ్మతిని అల్పసంఖ్యాకులు అంగీకరించాలి. మెజారిటీ బై మైనారిటీ. ఈరోజు ప్రజాస్వామ్యం మెజారిటీ నిర్ణయం ప్రకారమే నడుస్తుంది కాబట్టి, అది ప్రజాస్వామ్యం యొక్క సూత్రం కాబట్టి అధిక సంఖ్యాకుల యొక్క సమ్మతి ఏదైతే ఉందో, కాన్సెంట్ ఏదైతే ఉందో దాన్ని అల్పసంఖ్యాకులు తప్పనిసరిగా అంగీకరించాలని, అధిక సంఖ్యాకుల నిర్ణయాలు ఎప్పుడు కూడా సక్రమంగా ఉంటాయా, అవి దుష్ఫలితాలకు దారితీయవా అనేటువంటి విషయాలకి లాక్ ప్రాధాన్యత ఇవ్వలేదు, వాటిని పట్టించుకోలేదు. మరి అధిక సంఖ్యాకుల నిర్ణయానికి ప్రాధాన్యం ఇస్తే మరి దానివల్ల ఏమైనా నష్టం ఉందా, అల్పసంఖ్యాక వర్గాలకు ఏమైనా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనే విషయాల్లో ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వలేదు, వాటిని పట్టించుకోలేదు. కాబట్టి మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మైనారిటీ ప్రజలు అంగీకరించాలి అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయంలో మరి మైనారిటీ ప్రజల యొక్క హక్కుల నష్టం ఎట్లా అనే విషయానికి ఆయన స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఈయన చెప్పినటువంటి సమ్మతి సిద్ధాంతంలో కొద్దిగా ఆ లోపం ఉన్నప్పటికీ సమ్మతి సిద్ధాంతం అనేది ఆధునిక ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక అయింది. ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యం జనించింది, ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతుంది అంటే లాక్ చెప్పినటువంటి ఏవైతే రాజనీతి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజనీతి భావాల యొక్క ప్రభావం ఉంది. ఆయన చెప్పినటువంటి రాజనీతి భావాల చేతనే తర్వాత కాలంలో అనేక మంది రాజనీతి తత్వవేత్తలు వారి యొక్క రాజకీయ సిద్ధాంతాలను, రాజకీయ భావాల్ని చెప్పడం జరిగింది. కాబట్టి లాక్ సమ్మతి సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే, ప్రజా సమ్మతి ప్రకారమే ప్రభుత్వం నడవాలని, ప్రజా సమ్మతి ప్రకారమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజా సమ్మతి పొందినంత కాలమే ప్రభుత్వం అధికారంలో ఉండాలని, ప్రజా సమ్మతిని కోల్పోయినటువంటి ప్రభుత్వం అది పతనమవుతుంది, అది తొలగిపోతుందని, ఏదైతే మళ్ళీ ప్రజా సమ్మతిని, ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి మరొక వర్గం లేదా మరొక ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని, ఆ విధంగా సమ్మతి సిద్ధాంతాన్ని చెప్పినటువంటి ఒక గొప్ప తత్వవేత్త, థియరీ ఆఫ్ కాన్సెంట్, సమ్మతి సిద్ధాంతాన్ని చెప్పినటువంటి తత్వవేత్త మనకి జాన్ లాక్. ఆయన యొక్క సమ్మతి సిద్ధాంతంలో చిన్న లోపాలు ఉన్నప్పటికీ అది ఫైనల్గా ఆధునిక కాలంలో ప్రజాస్వామ్య భావాలకి, ప్రజాస్వామ్య సిద్ధాంతానికి అదొక ప్రాతిపదిక అయింది, ఒక బేస్ అయింది అది. ఆ విధంగా ప్రజాస్వామ్య భావాలకి, ఉదారవాద భావాలకి, అనుభవవాదానికి, రాజ్యాంగవాదానికి, వీటన్నింటికీ కూడా పునాది వేసినటువంటి ఒక గొప్ప తత్వవేత్త మనకి జాన్ లాక్. కాబట్టి ఆయన చెప్పినటువంటి పరిమిత ప్రభుత్వం అనేటువంటి భావన, అట్లాగే సహజ హక్కులు అనేటువంటి ఒక భావన, అట్లాగే సమ్మతి సిద్ధాంతం, ది థియరీ ఆఫ్ కాన్సెంట్ అనేటువంటిది, అట్లా సామాజిక ఒడంబడికలో భాగంగా థామస్ హాబ్స్ చెప్పినట్లుగా ఒకటే ఒడంబడిక కాకుండా రెండు రకాలైనటువంటి ఒడంబడికల గురించి చెప్పడం జరిగింది.
ఒకటి సాంఘిక ఒడంబడిక, అది పౌరుల మధ్య జరుగుతుందని, దాని ద్వారా పౌర సమాజం ఏర్పడుతుందని. రెండవ ఒప్పందం అనేది ప్రభుత్వ ఒప్పందం అని, ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ ప్రభుత్వ ఒడంబడిక అనేది సాంఘిక ఒడంబడికకు లోబడి పనిచేయాలని, అది షరతులతో కూడి పనిచేయాలని, ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలే ఉండాలని, ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛ ఉండాలని, ప్రభుత్వం యొక్క అధికారాలని పూర్తిగా తగ్గించి ప్రజలకి ఎక్కువగా వెసులుబాటు కల్పించి ప్రజలకు ఎక్కువగా స్వేచ్ఛ కల్పించినటువంటి గొప్ప తత్వవేత్త మనకి జాన్ లాక్. అందుకోసం జాన్ లాక్ హాబ్స్ కంటే 2 అడుగులు ముందేసి ప్రాకృతిక సమాజం గురించి, ప్రాకృతిక సమాజంలో మానవ స్వభావం గురించి చాలా ఉన్నతమైనటువంటి అభిప్రాయాల్ని, మానవుడు సంఘజీవి అని, ప్రశాంతమైన జీవితాన్ని పొందాడని, కొన్ని పరిస్థితులే మానవుని స్వార్థజీవిలాగా మార్చాయని, ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికే మానవుడు ఒక సామాజిక ఒడంబడిక, సాంఘిక ఒడంబడిక అనేది, సోషల్ కాంట్రాక్ట్ అనేది, అంటే ఒప్పందం చేసుకోవడం ద్వారా 2 ఒడంబడికలు జరిగినాయి. ఆ ఒడంబడికల ఫలితమే రాజ్యం ఏర్పడింది. రాజ్యం ఏర్పడిన తర్వాత మానవునికి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనం అనేది అందింది అనేటువంటి విషయాన్ని ఆయన యొక్క రాజనీతి భావాల ద్వారా చెప్పడం జరిగింది. అట్లాగే సమ్మత సిద్ధాంతంతో పాటు ఆయన రాజకీయ సార్వభౌమాధికారం గురించి, పొలిటికల్ సావర్నిటీ, థామస్ హాబ్స్ ఏమో నిరపేక్ష సార్వభౌమాధికారం, అబ్సల్యూట్ సావర్నిటీ గురించి చెప్తే, జాన్ లాక్ ఏమో మనకి పొలిటికల్ సావర్నిటీ, రాజకీయ సార్వభౌమాధికారం గురించి చెప్పినటువంటి గొప్ప తత్వవేత్త మనకి జాన్ లాక్. కాబట్టి మనం జాన్ లాక్ చెప్పినటువంటి రాజకీయ సార్వభౌమాధికారం గురించి, అట్లాగే అధికార పృథక్కరణ సిద్ధాంతం, తర్వాత వచ్చేటువంటి ఎవరైతే మాంటేస్కి ఉన్నాడో అధికార పృథక్కరణ సిద్ధాంతం చెప్పాడో ఆయనకు కూడా జాన్ లాక్ సిద్ధాంతం యొక్క ఏదైతే ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం కూడా పడ్డది. కాబట్టి నెక్స్ట్ మనం తదుపరి క్లాస్లో జాన్ లాక్ సంబంధించినటువంటి రాజకీయ సార్వభౌమాధికారం, అధికార పృథక్కరణ సిద్ధాంతం, అట్లాగే జాన్ లాక్ సంబంధించినటువంటి ఇతర రాజనీతి భావాల్ని, జాన్ లాక్ సిద్ధాంతం మీద వచ్చినటువంటి విమర్శని, అట్లాగే ఆ సిద్ధాంతం యొక్క విశిష్టతని గురించి నెక్స్ట్ తదుపరి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.